రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకరు టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకరు టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమకింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాదు బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ
రోడ్డు ప్రమాదం ఊహకందని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 24కు చేరుకుంది మృతుల సంఖ్య. టిప్పర్ అతివేగంతో బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల హాస్పిటల్కు మృతుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ల సైరన్లతో హాస్పిటల్ దగ్గర బిదావాహ వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. 24 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఊహకందని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 24కు చేరుకుంది మృతుల సంఖ్య. టిప్పర్ అతి వేగంతో బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల హాస్పిటల్కు మృతుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. 24 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ 24 మంది అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 24 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు.